హాయ్ నేను సతీష్. మొత్తానికి సోనియా ఎలిమినేషన్ మార్నింగ్ వీడియోలో నేను చెప్పే కదా 99% ఆమె అని చెప్పేసి, అట్లాగే 100% కూడా అయిపోయింది. ఆ వీడియో ఎప్పటికే అప్లోడ్ చేశా. ఎందుకు రీజన్స్ ఎందుకంటే ఆ ప్రతి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ తాలూకు వీడియో జర్నీ కొద్దిగా లెంత్ అయినా సరే ఫుల్ డీటెయిల్డ్గా చెప్పేది. రాబోయే కంటెస్టెంట్లకి ఎలా సక్సెస్ అవుతారు, ఎలా అవుట్ అయిపోతారు, ఎందుకు రీజన్స్ లాజిక్స్ అన్ని తెలియాలని చెప్పి అంత డెప్త్గా అనలైజ్ చేసి చెబుతా. సో రాబోయే కంటెస్టెంట్స్‌కే కాదు, ఆడియన్స్‌కి అందరికి ఫుల్ క్లారిటీ మొత్తం జర్నీ అంతా వాళ్ళు ఎట్టగైతే ఒక ఏవీలో చూపిస్తారు అట్లా మొత్తం మనం వాళ్ళు చేసిన తప్పులు, ఒప్పులు అన్నీ కలిపి ఎలా వాళ్ళ జర్నీకి ఇంపాక్ట్ క్రియేట్ అయింది, ఇంపాక్ట్ వచ్చింది, దానివల్ల ఎలిమినేట్ అయ్యారనేది ఫుల్ డీటెయిల్‌గా ఉంటుంది. ఆ వీడియో అయితే మిస్ కాకండి. అట్లాగే ఇంకోటి ఇందులో కొత్త అప్డేట్స్ చాలా వచ్చాయి. నేను ఎవ్రీ వీడియోలో చెబుతూ ఉంటాను కదా, మీకు ప్రతి వీడియోలో కొత్త అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటా ఉంటానని చెప్పేసి. సో ఈ వీడియోలో చెప్పబోయే అప్డేట్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. సో ప్రతి వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే నేనే ఫస్ట్ అప్డేట్స్ తెలుసుకొని నాకు తెలిసిన వెంటనే మీతో షేర్ చేసుకోవాలని ఒక ఉత్సాహంతో నాకు మరింత మీరు ఎంకరేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్‌స్టా ఫాలో అవుతూ ప్రతి వీడియోకి లైక్ కొట్టి షేర్ కూడా చేస్తే మీ ఇన్‌స్టా గాని మీ సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది రిక్వెస్ట్. అయితే మరి ఇందులో చెప్పబోయే అప్డేట్ ఏమంటే, మణికంఠ భయమే నిజమైంది. ఆఖరికి జైలుకి వెళ్ళాడు. ఇంతకు ముందు వచ్చిన ప్రోమోలో చూసినట్టు 5 అయితే హీరో జీరో ఇచ్చేటప్పుడు ఆ ప్రోమో ప్రకారం ఒక 5 పడ్డాయి. స్టాంప్స్ వేశారు. ఆయన ఎలిమినేట్ అయిపోతున్న భయపడడం, అలాగే హోస్ట్ కూడా క్లాస్ పీకడం కూడా జరిగింది. ఎందుకంటే మొన్నంతా అయిపోయింది బిగ్ బాస్, నాలో ఇంకేం లేదు, పసంతా పిండేశారు, నేను ఇప్పుడు చెరుకు పిప్పుని పనికిరాని వ్యర్థాన్ని, ఇంకా అయిపోయింది, అన్ని రకాలుగా వాడేశారు, నువ్వు ఇక పిండలేవు, వీళ్ళు ఇంకా నాతో ఆడలేరు, నేనే ఆడలేను, అయిపోయింది, మతిమరుపు వచ్చేసింది, జ్ఞాపక శక్తి పోతుంది, ఓ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటే అప్పుడే అనుకున్నా మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపించేయండి అంటే ఖచ్చితంగా క్లాస్ పీకుతారని. అలాగే అది ప్లస్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ పరంగా అతడే మరీ సాక్రిఫైస్ చేశాడు, ఆ ఇష్యూ ఉంది కదా. ఈ అన్నింటిగా ఓవరాల్గా హౌస్ మేట్స్ ఎక్కువ మంది జీరో అని ఇచ్చారు కనుక జైలుకి పంపుతారు. అయితే జైలు గురించి కూడా భయపడుతూనే ఉన్నాడు. ఆయన నెగిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఆయన చుట్టూ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. హౌస్లో అడుగుపెట్టిన తర్వాత ఒక జైలు ఉందని ఏ కంటెస్టెంట్ టాపిక్ తెచ్చినా తేకపోయినా, గత సీజన్లో ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు ఉండేవారు. అసలు ఈ సీజన్లో ఇంతవరకు గత సీజన్లో కూడా పెద్దగా రాలి, అంతకుముందు సీజన్లో జైలుకి ఎవరో ఒకరు వెళ్తూ ఉండేవారు. బట్ ఈసారి అసలు దాన్ని పట్టించుకోరేమో, అవసరం రాదేమో అనుకున్నా. ఇతడే గుర్తు తెచ్చి బిగ్ బాస్ మీరు ఒకటి జైలు కాన్సెప్ట్ పెట్టారు, పంపకపోతే బాగోదు, నన్నే వెళ్తానేమో, నన్నే పంపుతారేమో అన్నట్టుగా ఆయన పదే గత 3-4 వారాల్లో వీక్లీ ప్రతి వీక్ కూడా టాపిక్ తేవడం నాకు ఎందుకో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అబ్బాయి జైలుకి ఈ సీజన్లో మొదటి కంటెస్టెంట్ నేనేనేమో అబ్బా అని చెప్పి సభయ్యతో కూడా మాట్లాడి భయపడ్డాడు. ఆయన భయమే నిజమైంది. అందుకే అంటారేమో బలంగా ఏది కోరుకుంటే అది అయిపోతుంది అన్నట్టుగా. మరి ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నాడో, అంత భయపడిన దానికి అదే నిజమైంది కానీ మొత్తానికి ఆయన అయితే జైలుకి వెళ్తాడు నాకున్న అప్డేట్. అయితే బెటర్లే, ఎలిమినేట్ అయిపోతానేమో, ఇంటికి వెళ్ళిపోతాను అని భయపడిన దానికంటే ఇందులోకి వెళ్తే బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు ఈయనకి అందులో జ్ఞానోదయం అయితే కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ ఎనర్జీ అన్నీ వచ్చి ముందు ఆట మళ్ళీ గట్టిగా ఆడతాడు. ఎందుకంటే అమ్మయ్య ఎలిమినేట్ అనుకుని అవ్వలేదా, 4 వారాలు ఉన్నానా అని కొంత కాన్ఫిడెన్స్, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మళ్ళీ గట్టిగా ఆడతాడేమో అనుకుందాం. ఆయనైతే ఆట చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే నెక్స్ట్ వన్ ప్రేరణ. ముందు ప్రోమోలో చూసినా, ఇవాళ ఇప్పుడు ఈ రెండో ప్రోమోలో చూసినా ఇచ్చి పడేస్తుంది ప్రేరణ. తగ్గట్ల ఇలాగే ఉండాలి, ఇలాగైతే ఆట బెటర్ అయితే ఉండదు. ఎందుకంటే ఆడడానికి వచ్చాం, తమకి ఏది రైట్ అనిపిస్తే అది రైట్, రాంగ్ అనిపిస్తే రాంగ్, అది చెప్తే బెటర్. అలాగే ఒపీనియన్ అయితే ఓపెన్గా చెప్పేస్తుంది. ఇలా ఫైర్ బ్రాండ్ లాగా ఉంటే పాయింట్ సూట్గా స్ట్రైట్గా చెప్పడం వల్ల కూడా, సూట్గా సుత్తి లేకుండా చెప్పడం వల్ల కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగే వైల్డ్ కార్డులు ఇంకోటి ఏంటంటే, నాకు ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం గత అన్ని సీజన్ల నుంచి ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ మొత్తం 7 రెగ్యులర్ బిగ్ బాస్లో ఒక ఓటీటీ 8 సీజన్ల నుంచి 8 మంది వస్తున్నారని తెలుస్తుంది. మరి 8 మంది ఎందుకంటే నిన్నటికి నేను చెప్పా 9 ఉంది కదా, 9 మంది వస్తారంటే మరొక టాస్క్ పెట్టి ఒకరిని తప్పించేసి 8 వైల్డ్ కార్డులు వస్తారని. మరి సీజన్ 8 వైల్డ్ కార్డులు 8 ఈ లింక్ కోసం లిమిట్లెస్ అన్నందుకు 8 కోసం సీజన్ 8 వైల్డ్ కార్డులు అంటే మామూలుగా ఉండదు, రచ్చ అయిపోద్ది. 8 మంది వైల్డ్ కార్డుల నెక్స్ట్ లెవెల్ కదా. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయినాక 10+8 18 మందితో రచ్చ కొత్త గేమ్ వస్తుంది. నెక్స్ట్ వీక్ రాబోతున్నారు. ఇది కూడా చాలా ఎర్లీగా చెప్పే కదా, 12వ తేదీ దసరా ఎపిసోడ్ గ్రాండ్ లాంచింగ్తో ఉంటుంది. ఆ సీజన్తో మళ్ళీ ఫ్రెష్గా కలకలాడిపోతుంటుంది హౌస్. మరి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కనుక వాళ్ళంతా ఇంకా అట్లా ప్రజలంతా అలవాటు అయ్యి ఉంటుంది కనుక, పాజిటివ్ నెగిటివ్ ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చారు కనుక దుమ్ము లేపు దూసుకుపోతారు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరైనా ఫైట్ ఇస్తారా, టఫ్ ఫైట్ వాళ్ళతో ఇవ్వగలుగుతారా, వెనకబడతారో చూద్దాం. కొత్త ఆట అయితే స్టార్ట్ కాబోతుంది. ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, బయట నుంచి చూసి వెళ్తున్నారు కనుక అది చూద్దాం. సరిగ్గా ప్రోమో వైజ్ చూసుకున్నా సరే విష్ణుప్రియ ఓకే, ఆయన వాళ్ళకి మాట ఇచ్చాడు, తప్పాడు, మోసం చేశాడు, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. కానీ అట్లా అనకూడదు కదా. చీఫ్ పొజిషన్కి ఆ రోజు నేను ఎపిసోడ్ రివ్యూలు కూడా చెప్పాను, చేతులకి 2 రెడ్ బ్యాంగిల్స్ అట్లాగే బొట్టు బిల్ల ఒకటే తక్కువ అంటూనే నేను ఆడవాళ్ళని తక్కువ చేయాలని కాదు అని ఆ రోజు చెప్పింది.
అయితే నువ్వు ఆడవాళ్ళని తక్కువ చేయాలని అనట్లేదు ఓకే. బట్ ఇక్కడ అబ్బాయిని కూడా తక్కువ చేయకూడదు కదా! ఆ మాట అయితే అనకూడదు కదా! ఓకే 100% ఆయన ముందు హౌస్ వెర్సస్ వైల్డ్ కార్డ్స్ అన్నాడు. మాట తప్పాడు. మీకిచ్చిన మాట అయితే వెనక్కి తీసుకున్నాడు. నాలుక మడతెట్టేసాడు. మడమ తిప్పేసాడు. ఓకే. ఎవ్రీథింగ్ ఓకే. బట్ మోసపోయాము, మోసం చేశాడని ఫ్రస్ట్రేషన్‌లో 2 ఫేసెస్ అన్నావు. ఓకే. యాక్సెప్టెడ్. అలాగే ఇంకోటేంటి ఆహ్, అంత ఫేక్ అనేది అది ఓకే. ముందేమో హౌస్ వెర్సస్ వైల్డ్ కార్డ్ అని ఇవన్నీ ఓకే. బట్ ఇలా మరొక స్థాయి దాటేసి ఇలాంటి కామెంట్స్ అయితే చేయకూడదు. ఇది తప్పు. కరెక్ట్ కాదు. ఆయన హోస్ట్ అడిగినట్టుగా ఇక్కడ నాగార్జున గారు అడిగినట్టుగా అలాంటి కామెంట్లు మరి చేయకుండా ఉండాల్సింది. ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆ అమ్మాయి ఆ విషయంలో చేయకూడదు. మళ్ళీ సారీ చెప్పిద్ది. అందులో డౌట్‌లే. అయితే మళ్ళీ ఇక్కడ అంటుంది ఊరికే నిఖిల్ మేము కాంచన అంటాం సార్ అని చెప్పేసి. కాంచన ఆ సినిమాలో క్యారెక్టర్ కదా! అట్లాగని కంపారిజన్ కరెక్ట్ కాదు కదా! ఒక ఆయన గురించి అలాగ అనడం అయితే రైట్ కాదు. సో, ఆ విషయంలో ఆయన అడగడం, ఈమె మళ్ళీ సారీ చెప్పడం అదైతే రైట్ అనిపించింది. ఆమెతో సారీ చెప్పేస్తారు ఎటున్నో. అయితే ఆమె ఎంత మోసపోయినా సరే అలా అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద అలా కంపారిజన్ చేయకుండా ఉండాల్సిందే. అలాగా అందుకే ఆయన అడుగుతారు. ఇంత ఇన్‌సెన్సిటివ్‌గా, ఇంత కేర్‌లెస్‌గా ఎట్లా ఉంటావు? నాట్ ఎ జోక్ కదా! అని. ఆమె అంతే. ఫిల్టర్ ఉండదు ఓకే. కనీసం కొన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా! ఏదొస్తే అదే అనేస్తానంటే, మరి ఆ అమ్మాయి విషయంలో వేరే కంటెస్టెంట్స్ ఎవరైనా ఇలాగ పొరపాటునో, గ్రహపాటునో మాట జారితే ఆవిడ బాగా హర్ట్ అయితుంది కదా! అలా ఎట్లా అంటావని చెప్పేసి. సో, అది కొంత కంట్రోల్ టంగ్ స్లిప్ అయితే కొంచెం చేసుకోవాలి లేకపోతే కష్టం. అటుగా యష్మి నబీల్‌కేమో హీరోలాగా నబీల్ ఏమో ఈ వీక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా మ్యాన్ ఆఫ్ ది వీక్ అని కూడా చెప్పొచ్చు. ఇరగ్గొట్టేసాడు ఫిజికల్ టాస్క్‌లని. అట్లాగే పృథ్వీ కూడా ఆడాడు. మరి ఆయనలాగా నువ్వెందుకు ఆడట్లేదమ్మ అంటే ఆడుతుంది. యష్మి అయితే ఫిజికల్ టాస్క్‌లన్నీ ఆడుతుంది. ఆడకుండా ఉండిపోవట్లే. కాకపోతే ఆ సందర్భాన్ని లింక్ చేసి చెప్పాలి కాబట్టి ఆవిడకి కూడా కొద్దిగా గట్టిగా కీ ఇవ్వాలి గనక అందుకోసం పెట్టినారు. ఆడుతున్నావా? లేకపోతే ఎవరినో చూస్తూ ఆటలో ఆగిపోతున్నావా? అక్కడ వీడియో టెలికాస్ట్ చేయడంతో మొత్తం పిక్చర్ అయితే క్లియర్‌గా కనిపించింది. మరి అప్పటికైనా వాళ్ళకి అర్థమయిందా? వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే అర్థం కాలేదు సోనియాకి. చూడాలి కదా యష్మి. ప్రతిసారి పృథ్వీ, నిఖిల్లే చూస్తే ఎట్లా అయితది? నన్ను కూడా చూడాలా? అంటే యష్మి నా ఇష్టం. వాడినే చూస్తా, నిఖిల్‌నే చూస్తా, పృథ్వీనే చేస్తా, కావాలంటే చూస్తా నా ఇష్టం అని చెబుతా ఉంది. ఇక్కడ నాగార్జున గారు అనేది కరెక్ట్ క్లియర్‌గా. యష్మి సోనియా నీ ఆట నాకు కనిపించడం లేదని చెప్పింది. అందులోకి నిఖిల్, పృథ్వీ ఎందుకొచ్చారు? వాళ్ళ సందర్భం, వాళ్ళ ప్రస్తావన ఇక్కడ తేవాల్సిన అవసరం ఏంటని ఆయన పర్ఫెక్ట్‌గా అడిగారక్కడ. వీళ్ళు మాత్రం పృథ్వీ, నిఖిల్ మాత్రం సోనియా చెప్పిన దాని ప్రకారం మా ఆటను చూస్తున్నారు తప్ప తను సోనియా ఆట చూడట్లేదనే ఉద్దేశంగా మేకప్ వేసి, కవర్ డ్రైవ్ వేసి, కవర్ సాంగ్ పాడే డాన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు గానీ ఆయనది క్లియర్‌గా, ఓపెన్‌గా చెప్పారు. ఎలాంటి మొహమాటం లేకుండా. నాకైతే ఇప్పుడు చూసింది అట్లా అనిపించట్లేదు నాగార్జున. ఆ రోజు నాగార్జున గారికే కాదు, హౌస్ మేట్స్‌కే కాదు వాళ్ళ ముగ్గురికి తప్ప చూసిన ప్రతి ఆడియన్స్‌కి కూడా అక్కడ సోనియా అనడమైతే కరెక్ట్ గాదు. గేమ్ గురించి మాత్రమే అనలేదనే విషయం అర్థమైపోతోంది క్లియర్‌గా. ఈరోజు వీడియో చూపించేటప్పుడు కూడా క్లియర్‌గా అది నా గేమ్ గురించి నువ్వు గుర్తించట్లేదు అని సీరియస్‌గా అనుంటే అర్థమయ్యేది. అయ్యో! ఆమె గేమ్‌ని గుర్తించట్లేదని ఒక బాధతో, ఆవేదనతో, ఆక్రందనతో అనిందని. కానీ అట్లా కాదే ఒక వెటకారపు నవ్వు నవ్వి పోక్ చేసేటట్టుగా అనడంతో ఏమేంటి ఇట్లా అనింది. ఇప్పుడు నాగార్జున అన్నట్టుగా నాకైతే ఇప్పుడు చూసింది అట్లా కనపడట్లేదు. అంటే ఎగ్జాక్ట్‌గా ఆడియన్స్‌కి అందరికి కూడా అట్లాగే కనపడింది. సో, అందుకే ఇక్కడ ప్రేరణ కూడా అంటది. దీనివల్లే సార్ ఆ క్లాన్‌కి ఎవరు వెళ్ళట్లే. దీనివల్ల ఏంటంటే అక్కడ మళ్ళీ అమ్మాయిని ఉద్దేశించి, సోనియాని ఉద్దేశించి దీని కాదు. అంటే ఈ నేచర్ వల్ల. ఇలాగ మసిపూసి మారేడుకాయ చేస్తారు కదా! ఇలాంటి దాని వల్ల వెళ్ళట్లేదని ప్రేరణ ఎందుకంటే అక్కడ అంత క్లియర్‌గా కనిపించినా సరే దానిలో మంచి ఇంటెన్షన్ వెతుక్కొని వాళ్ళ ముగ్గురు నీట్‌గా కవర్ చేసుకొని, కవర్ డ్రైవ్‌లేసుకొని ప్రొటెక్ట్ అయ్యి కూర్చోవడం కూడా అంటే అక్కడ వీడియోలో క్లియర్‌గా ఎప్పుడు ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ అట్లా అడుగుతూ ఉంటారు కదా! ప్రూఫ్‌లు ఉండాలంటగా అలాగే ప్రూఫ్‌లతో సహా కనిపిస్తూ ఉంది. సీరియస్‌గా ఒక బాధతో, ఆవేదనతో అదేంటి నా ఆట నీకెందుకు కనబడట్లా? నేను అంత కష్టపడి ఆడుతుంటే నా ఆట నీకెందుకు కనబడట్లా? మిగతా అందరి ఆట కనబడిందా? అన్నట్టు అనుంటే అరే! ఆ అమ్మాయి బాధలో అర్థం ఉంది అని అనుకోవచ్చు. ఆడింది ఎవరికి చేతనైతే వాళ్ళు ఆడుతా ఉంటారు. అట్లా అనుంటే బాగుండేది. కానీ ఒక వెటకారపు నవ్వుతో అర్థమైతుందిలే అని లెక్క అనడం. ఆటను గుర్తించడం లేదు బాధ కంటే ఆమెను పోక్ చేస్తూ అన్నదే కనబడుతుంది. హైలైట్ అయితుంది. సో, అది కూడా మళ్ళీ అందుకే అన్నట్టుగా వాళ్ళు సరే మిస్టేక్ అయిపోయింది అనుకోకుండా మళ్ళీ ఏంటి ఫస్ట్ యష్మి గురించి అనేటప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక నవ్వు నవ్వారిలా. యస్మికి అయిద్ది ఇప్పుడు కోటింగ్ రౌండ్ పడతది అని లెక్క. మరి ఆట ఆడుతున్నావా? ఎవరినైనా చూసుకొని ఉండిపోతున్నావా అని సరే మీరు ప్రోమోలో గమనించండి. వాళ్ళ ముగ్గురు పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా ఇలా ఒక నవ్వు నవ్వారు పృథ్వీ సారీ ఏం పేరామె? యష్మి వైపు చూసుకుంటూ. ఆ తర్వాత వీడియో చూపించి వీళ్ళదే మిస్టేక్ అని ఎప్పుడైతే చెప్పారో మొఖాలన్నీ సీరియస్‌గా అయిపోయినాయి. సో, ఇదే క్లారిటీ. ఆ వీడియో చూసాక కూడా క్లారిటీ రాలా. అలాగే సీత కూడా అంటుంది అసలు నాకు ఇండివిడ్యువల్ గేమ్ కనిపించట్లేదండి గేమ్‌లో అనేసి. సరే సీత గురించి వాళ్ళది ఇండివిడ్యువల్ గేమ్ ఉందా లేదని పక్కన పెడితే, ఈ మాట వరకు ఇంతవరకైతే 100% కరెక్ట్. అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే మేమెందుకు ఆడట్లేదు? ఎందుకు మేము ఇండివిడ్యువల్‌గా ఉండట్లేదు? అంటే వీళ్ళు టాస్క్‌లు మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ అని అనుకుంటున్నారు.
టాస్క్‌లు ఒకటే కాదు. నేను ప్రతి సీజన్‌లో ప్రతిసారి చెబుతున్నట్టు కొత్తగా 'బిగ్ బాస్' అంటే ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఉంటారు. చాలా మందికి అర్థం కాని వాళ్ళు ఉంటారు. టాస్క్‌లు బాగా ఆడేసామా, ఎళ్లి కూర్చొని కబుర్లు చెప్పుకున్నామా ఇది కాదు. ఓవరాల్‌గా అన్నీ చూస్తారు. హౌస్‌లో అడుగు పెట్టినప్పుడు కూడా కాదు. అడుగు పెట్టడానికి ముందు ఆ స్టేజ్ మీదకొచ్చేటప్పుడు ఏవి టెలికాస్ట్ చేస్తారు కదా! వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళ కెరీర్, వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్నీ కలిపి ఆ ఏవితో సైతం వాళ్ళ ఆట మొదలుపెట్టేసినట్టుగే. ఆడియన్స్ చాలా మంది ఏవి దగ్గర కనెక్ట్ అయిపోతారు. కొందరు కన్‌ఫ్యూజ్ గావచ్చు. కొందరు అబ్బా! ఏముందిరా క్రియేటివిటీ అనుకోవచ్చు, ఎమోషనల్ అవ్వచ్చు, ఎంటర్‌టైన్ గావచ్చు. ఇలా మొత్తానికి ఏవితోనే వాళ్ళ గేమ్ మొదలైతది. సరే అక్కడి నుంచి మొదలయ్యే స్టార్టింగ్ ఏవి నుంచి మళ్ళీ ఎండ్ ఏవి వరకు కూడా వాళ్ళ గేమే. ఎండ్ ఏవి అంటే అప్పటికి అయిపోద్దనుకోండి క్లోజు. ఎలిమినేషన్‌తోనే అయిపోయినట్టుగా. సో, మొత్తానికి హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతీదీ వాళ్ళ ప్రతి స్టెప్, ప్రతి యాక్టివిటీ కూడా గేమే. ఆ విషయం మర్చిపోయి టాస్క్‌లు ఆడేస్తున్నాం గదా! తర్వాతొచ్చి కూర్చున్నాం గదా! ఏదో మాట్లాడేసాం కదా! టైమ్ పాస్ చేసేసాం కదా! ఇది కాదు గదా! నువ్వు అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీదకి వెళ్ళింది. ఎంతో మందికి రాని ఆపర్చునిటీ మీకొచ్చిందంటే, మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకునే దానికి ప్రతి క్షణం కూడా ఇంపార్టెంట్. అన్ని రకాల ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు గనుక, వీలైనంత బెటర్‌గా ప్రూవ్ చేసుకొని, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్‌తో సోలోగా, ఇండివిడ్యుయల్‌గా ఆడుకోవాలి తప్ప, ఇట్లా ఇప్పుడు ఆవిడ ప్రేరణ చెప్పినట్టుగా అన్నీ అందుకే సార్ వాళ్ళ క్లాన్‌లోకెళ్ళదంటే అందుకే. ఎందుకంటే ప్రయారిటీ అంతా ఒక దగ్గరే ఉంటది. సమ ప్రాధాన్యత ఉండదు. ఒక్కళ్ళకే పెద్ద పీట వేస్తారక్కడ అందరికి వెయ్యరు. కనీసం ఆవిడకి పెద్ద పీట వేసినా, మాకు చాపేసినా బాగున్ను. మాకు చాప కూడా వెయ్యరు కూర్చోడానికి. ఆమెకే పెద్ద పీట వేస్తారు, పెద్ద విస్తిరి వేస్తారు అనే లెక్క వాళ్ళ ఆవేదనలో అందుకే వెళ్ళలే 8 మంది వెళ్ళాలి. అక్కడే కదా లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో ఫెయిల్ అయిపోయినట్టుగా. మరి ఈవిడ కూడా తెల్లారి లీడర్‌షిప్ క్వాలిటీస్ అని చెప్పినట్టుగా నిఖిల్ గాని, ఈమె గాని అందరూ ఫెయిల్ అయింది అందుకే. మళ్ళీ అందుకే ప్రేరణ కూడా కరెక్ట్‌గా టైం చూసి చెప్పేస్తుంది ఆవిడ. మొహమాటం లేకుండా. ఇందుకే సార్, ఇందుకే వెళ్ళంది వాళ్ళ క్లాన్‌లోకి. ఎందుకంటే ఇది ఇంకా లైవ్ ఎగ్జాంపుల్‌తో సహా చూపిస్తా చెబుతా ఉంది. సీత కూడా అదే అంటది. అసలు ఇండివిడ్యుయల్‌గా నాకు కనిపించట్లేదు సార్. గత 2 వారాల నుంచి ఆవిడ ఎదురు చూస్తుంది. సమయం, సందర్భం ఎప్పుడు దొరుకుతదో చెబుదామని. ఇప్పుడొచ్చింది సీత తనకున్న ఒపీనియన్ ఓపెన్‌గా చెప్పేసింది. అయితే మరి ఇక్కడ మీరు నేను ఇందాక అన్నా గదా! మరి సీత కూడా ఇండివిడ్యుయల్ గేమ్ ఆడుతుందంట. వీళ్ళు తక్కువ కాదు. నయనిక, సీత, విష్ణుప్రియ కూడా చేసిందదే. మొన్న నామినేషన్‌లో ముగ్గురు మాట్లాడుకొని మన ముగ్గురు ఆ రూట్‌లోనే మిడ్‌నైట్ 2:30 తర్వాత నేను చూస్తా కదా లైవ్ అప్పుడు చెప్పుకుంటున్నారు. మన ముగ్గురం కలిపి మీ ఇద్దరు ఆదిత్య ఓంకి, ఇద్దరేమో మణికంఠకి, ఇద్దరేమో ప్రేరణకి. ఇలా మరి అది ఇండివిడ్యువల్ గేమ్ కాదు గదా! అది గూడా చూస్తారు కదా! సో, అవి కూడా లేకుండా ఇప్పుడు వాళ్ళకి చెప్పినట్టు వీళ్ళు కూడా మానుకోవాలి. ప్రస్తుతానికి ఇంతవరకు చెప్పింది వాళ్ళు కరెక్టే సీత వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ సోనియా అడుగుద్ది. నేను మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నీకిదే సమస్య నీతో నాకొచ్చిన సమస్య ఇదే అని లేక సీత బాధపడతా అక్కడ అరుస్తా ఉంది గదా! నాకు నిఖిల్‌తో ప్రాబ్లమ్ ఉంటే నువ్వెందుకు మధ్యలో వస్తావు? నువ్వెందుకు దూరిపోతావు? నువ్వు చీఫా? నిఖిల్ చీఫా? ఈ పాయింట్ ఆడియన్స్‌కి, హౌస్‌మేట్స్‌కి ఎవరికీ అర్థం కావట్లేదు నిజంగా. చీఫ్ ఎవరు? నిఖిలా? సోనియానా? అనే పరిస్థితి వచ్చేసింది. ఆయనకసల కంప్లీట్‌లీ నోట్లో నాలుకే లేకుండా అయిపోయాడా అనిపిస్తా ఉంది. అట్లా నిజంగా చాలా తెలివిగా స్ట్రాటజీగా ఆడుతా ఉన్నాడు. మొత్తానికి ఆయన ఆటలో ఉండి ఆవిడని ఔట్ చేసేసాడు. చాలా తెలివిగా ఆడి ఆవిడైతే ఈరోజు ఔట్ అయిపోయిన ప్రధాన రీజన్ ఎవరంటే నిఖిలే. నిఖిల్ గేమ్ స్ట్రాటజీ వల్లే. ఏదో టిప్పర్ లారీ వచ్చి స్కూటీని గుద్దిస్తే ఎట్టా అయిద్దో పచ్చడి పచ్చడి అయిపోద్దినట్టుగా ప్రభాస్ డైలాగ్ ఇది ఉంటుంది. టిప్పర్ లారీ వచ్చి ఫోర్స్‌గొచ్చి గుద్దితే ఎలా ఎళ్తాం అలా అయిపోయింది ఈవిడ ఆట. ఎందుకంటే మంచి ఫోర్స్‌గా ఎళ్ళిపోతున్న ఆటకి సడెన్‌గా బ్రేకులేసారు. అడ్డంగొచ్చి 2 రోజులు బతిమలాడేసి ప్రదక్షిణలు చేసేసి ఆవిడ చుట్టూ అబ్బబ్బబ్బబ్బే! అది కాదురా నాన్న, ఇది కాదురా నాన్న, నేను ఫ్రెండు, నాకు జస్ట్ గేమే, గ్రూప్ గేమ్ కాదు, సోలో గేమే, సోలో ఫైట్ అది ఇది అన్ని జెప్పి మొత్తానికి ఆవిడతో ఫ్రెండ్‌షిప్ చేసేసి ఆవిడ ఆట మొత్తం అక్కడి నుంచి ఔట్. అటకెక్కిపోయారు. దాంతో ఇంకేమైద్ది? ఎగ్జాక్ట్‌లీగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రోమోలన్నీ చూపించినట్టుగా గ్రూప్ గేమ్ వల్ల మొత్తం లాస్ట్‌లో అంటారు కదా! మీకేమీ అర్థం కాకుండా, అర్థం చేసుకోకుండా మీ ఆట పాడు చేసుకుంటూ సోనియా ఆట కూడా పాడు చేశారు. అంటే 100% సోనియా ఆట పాడయిందానికి కారణం నిఖిలే. అయితే మరి నిఖిల్ ఏం చేస్తాడు? ఆయన స్ట్రాటజీ ఆయన ఎళ్ళాడు. ఫ్రెండ్‌షిప్‌తో ఆవిడని గట్టిగా వాయిస్ రైజ్ చేయకుండా చేసేసాడు. మరి ఆవిడ ఉండాలి కదంటే ఆవిడ నిజంగా ఫెయిల్ అయిపోయాడు అక్కడ. ఇంత తెలివైన అమ్మాయని రోజు తెల్లారి ఫీల్ అయ్యే ఆమె గూడా అరే! నా ఆటకి ఎఫెక్ట్ అయితదేమో అని గ్రహించలేకపోయింది. అందుకే ఈరోజు ఔట్ అయిపోయింది. బయటకొచ్చేసింది. సో, అందుకే చెబుతా బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు ఒకటే కాదు మిగతావి కూడా ఈ ఫ్రెండ్‌షిప్ ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంటది. ఎవరి గేమ్ వాళ్ళకుంటది. సో, ఎవరి క్లారిటీ వాళ్ళకుండాలి. ఇండివిడ్యుయల్‌గానే ఆడాలి. అలాగే ఆడే వాళ్ళకి ఆడియన్స్‌లో గుర్తింపొస్తుంది. లేకపోతే ఇలా గుంపులో గోవిందీయులయిపోతారు. అనుకోకుండా సడెన్‌గా ఎంతో స్ట్రాంగ్ అనుకున్నారు ఆడియన్స్‌లో హౌస్‌మేట్స్‌లో. సోనీ అంటే స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ సడెన్‌గా ఈరోజు బయటకొచ్చింది. అయితే ఇక నుంచి ఆట మాత్రం వేరే లెవెల్‌కెళ్తుంది. ఎందుకంటే ఇక నిఖిల్‌కి ఈ ఎపిసోడ్‌తో కూడా జ్ఞానోదయం అవ్వకపోతే, పృథ్వీకి ఇంకా కళ్ళు తెరవకపోతే ఇంకెవరేం జేయలేరు. అమ్మ నాయన ఇంత డ్యామేజ్ జరిగిందా? పైగా నలుగురు వీళ్ళే ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ అభయ్, ఈ వారం సోనియా. అంటే మన కాంబినేషన్ బిస్కెట్ అయిపోయిందనే విషయం అర్థం చేసుకొని, ఎవరి ఆట ఆళ్ళు ఆడుకుంటే, ఎవరి పాట ఆళ్ళు పాడుకుంటే, దానికి మంచి రాగం, తాళం, పల్లవి ఆటోమేటిక్‌గా సెట్ అయితాయి. లేకపోతే ఫెయిల్ అయితారు. చూద్దాం. మరి ఇక వైల్డ్ కార్డ్స్ కూడా నెక్స్ట్ వీక్ వస్తున్నారు కాబట్టి, ఇక నుంచి గేమ్ చేంజ్ అయితదని అనుకుంటున్నా. మరి మీకేమనిపించింది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.